మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత మహిళా ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం కొత్త బ్యాచ్ను మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో స్వయం ఉపాధి పథకం కింద ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత మహిళా ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం కొత్త బ్యాచ్ను మంగళవారం ఉదయం మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా టైలరింగ్ ప్రోగ్రాం 5వ బ్యాచ్ సుమారు 300 మంది మహిళలు టైలరింగ్ శిక్షణ ఉచితంగా నేర్చుకుని వాళ్ళు స్వయంగా డబ్బు సంపాదిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ టైలరింగ్ 6వ బ్యాచ్ మరియు మొదటిసారి ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం బ్యాచ్ కూడా ఎస్టీవీ నగర్లో తిరుపతిలో ప్రారంభించామని తెలియజేశారు. ముందు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయబోతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ నేర్చుకొని ఈ శిక్షణను అందరూ క్రమశిక్షణగా నేర్చుకొని స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, సెట్ఫిన్ సిఇఓ కె మోహన్ కుమార్, అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బి నారాయణ రెడ్డి, సెట్ఫిన్ కార్యదర్శి నాయక్, టైలరింగ్ ట్రైనర్స్ తులసి, ఎంబ్రాయిడరీ ట్రైనర్ ప్రియా, ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్, 90 మంది శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. కొత్త బ్యాచ్ ఎస్టీవీ నగరంలో స్థాపించాము. దానికి ప్రారంభోత్సవం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కొత్త బ్యాచ్లో మహిళలకు 60 మంది మహిళలు వస్తున్నారు. అంతేకాకుండా ఎంబ్రాయిడరీ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము. ఎస్టీవీ నగర్లోనే అది కూడా స్థాపిస్తున్నాము. అందులో కూడా 30 మంది మహిళలు వస్తున్నారు. దీనికి ముందు కూడా గత 2 ఏళ్ళుగా 300 మందికి మహిళలకు శిక్షణ నేర్పించి వారికి తోడ్పడినాము. వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకొని ఉపాధి కల్పన చేస్తున్నారు. అంతేకాకుండా కూడా పిల్లలకు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో కంప్యూటర్ శిక్షణా కేంద్రం కూడా స్థాపిస్తాను. మార్చి నెల నుంచి 10th క్లాసు విద్యార్థులకు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన మహిళలకు, విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించి చిన్న ఉద్యోగాలకైనా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని ఉద్దేశంతో మహిళలే కాకుండా పిల్లలు కూడా ఎదుగుదలకు ఉపయోగపడాలని నేను ఇది కూడా చేస్తున్నాను. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుద్యోగ యువతలకు శక్తి వారి సహకారంతో ఉచిత టైలరింగ్ ఎంబ్రాయిడరీ కార్యక్రమం చేసిన మహిళలకి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 6వ బ్యాచ్గా ప్రారంభిస్తూ నేటి ఆధునిక కాలంలో సాంకేతిక టెక్నాలజీ పెరిగిన దృష్ట్యా శిక్షణ కార్యక్రమంలో కూడా మీరు టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతమైన క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే మీరు మార్కెట్ యొక్క పోటీతత్వాన్ని ఎదుర్కొని లాభార్జనలో మీరు ముందుకు పోగలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. చైర్మన్గా వ్యవహరిస్తున్న మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారు ఈరోజు మహిళలకు ఉచితంగా 3 నెలల పాటు టైలరింగు, ఎంబ్రాయిడింగు, పేద నిరుద్యోగ విద్యార్థులకు 3 నెలల కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడానికి వారి ట్రస్ట్ కొనుక్కోవడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమం చాలా ఉపయుక్తమైంది. ప్రత్యేకించి మహిళలు ఈరోజు దేశ తలసరి ఆదాయం జీడిపి ముందుకు తీసుకుపోవడంలో చాలా అగ్రగామిగా పోతున్నారు. వారి కృషి చాలా ప్రత్యేకమైనది. టైలరింగు, ఎంబ్రాయిడింగు, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషను వీటన్నింటిలో కూడా వీరి విశిష్టమైన స్థానాలను అందుకోవడానికి మబ్బు సూర్యనారాయణ రెడ్డి గారు ట్రస్ట్ చేస్తున్న కృషి చాలా అభినందనీయం, చాలా ఆదర్శనీయం.
చూడడానికి చాలా సాధారణ కార్యక్రమం కాదు. ఇది నేటి సమాజంలో నేరుగా ప్రత్యక్షంగా ఉపయోగకరమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శిక్షణ తీసుకొని మీరు విజయవంతులు కావాలని నేను కోరుకుంటున్నాను.